ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం విశాఖ పీఠాధిపతుల దివ్య కరములచే పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నప్రసాద వితరణ జరుగును. వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ వార్షికోత్సవ వేడుకలు విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతి గారు, అట్లానే శ్రీ శ్రీ స్వామినంద సరస్వతి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరిగింది. ఎందుకంటే ఈ అలియార క్షేత్రం ఈ పీఠానికి మేము మొదటి నుంచి కూడా శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రత్యక్ష దగ్గర నుంచి ప్రతి వార్షికోత్సవానికి వారి ఆధ్వర్యంలో మీటింగు వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత 17 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు స్వాతంత్ర సంస్థ గారు అన్ని దేవాలయాలు సందర్శించి ఈ అన్ని దేవాలయాలు కూడా సంప్రోక్షణ మహాకుంభాభిషేకం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితం పూర్తి చేయడం జరిగింది. ఏదైనా భగవంతుల ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిలో కోరుకుంటూ ఈ దేవాలయం అలియార క్షేత్రం
అంటే ఇదేదో సిద్ధావారి కుటుంబానికి కాదు, ఇది మనందరి దేవస్థానంలో భగవంతుడు, మనందరికీ భగవంతుడు, మాకొక్కడే కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని భగవంతుడు గొప్పకు పాత్ర కావాలని, శ్రేయస్సు కలగాలనే ఉద్దేశంతో మహాకుంభాభిషేకం జరిగింది. ఆ మహాకుంభాభిషేకం జరిగిన తరువాత ఆ మంత్రపూరితమైన జలాలని మనందరికీ కూడా సంప్రోక్షణ ద్వారా ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకునే విధంగా ఇప్పుడు కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. దేవాలయం నిర్మాణం చేయడం ఒక విషయం అయితే, ఆ దేవాలయానికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు అందించడము, ప్రతి సంవత్సరం ఏ రోజైతే మనం ప్రతిష్ఠ చేశామో అదే ప్రతి సంవత్సరం అదే రోజు నాడు వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందువల్లంటే దేవాలయం డబ్బున్న వారు ప్రతి ఒక్కరు కూడా దేవాలయం కట్టవచ్చు, కానీ దేవాలయాన్ని నిత్యము ఎంతో విరాజిల్లుతున్న భగవంతుడిని ఆరాధన చేయడం, ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు చేయడం అనేది చాలా అరుదు. అటువంటిది 17 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న దేవతామూర్తుల్ని ఆరాధిస్తూ వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందువల్లంటే భగవంతుడికి మనం చేరువవ్వాలంటే యజ్ఞం దానం తపశ్చేవ పావనాని మనీషినామని శాస్త్రం చెబుతుంది. అంటే భగవంతుడికి మనం దగ్గర అవ్వాలి అంటే యజ్ఞం ద్వారా కానీ దానం ద్వారా కానీ భగవంతుని యొక్క చింతన ద్వారా కానీ దగ్గర అవుతాం. ఎవరైతే భగవంతుడికి దగ్గర అవుతారో వారికి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగవాక్యాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అటువంటిది ఈ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరము యజ్ఞయాగాలు నిర్వహించడము, వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాద వితరణ చేయడము, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తన చేసే విధంగా ఇక్కడ భజనలు కూడా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటిది మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రావాలి రావాలి అనుకుని ఆఖరి క్షణంలో వాయిదా పడింది. మే నెలలో ఖచ్చితంగా మరొక మారు ఈ హరిహర క్షేత్రాన్ని సందర్శనం చేయడము, ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందుతున్నా భగవంతుడి యొక్క దర్శన భాగ్యం మన అందరికీ లభించిందంటే దానికి సిద్ధ కుటుంబము, రాఘవరావు గారు అయితే వాళ్ళ అన్నదమ్ములు అయితే కానీ వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత దేవాలయం నిర్మాణం చేసినప్పటికీ కూడా దేవాలయం మా కుటుంబానికి సంబంధించింది కాదు. దేవాలయం అనేది ప్రతి ఒక్కరిది. దేవాలయంలో ఎవరైతే భగవంతుడు దర్శిస్తారో వారందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో వారు ఇంత దేవాలయం నిర్మాణం చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి యమధర్మరాజు యొక్క దృష్టి మన మీద పడుకుంటా ఉండాలనే ఉద్దేశంతో నిదర్శనము కలగడము, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగడం అనేది చాలా అరుదు. అటువంటిది ఇక్కడ ఇంత గొప్ప ఆగమ ప్రోక్తంగా దేవాలయంలో మనం దర్శనం చేసుకుంటూ ఈ దేవాలయం మరింత దేవాలయం సుందరీకరణ ఎంతో చక్కగా ఉంది. అటువంటి దేవాలయాన్ని దర్శనం చేసి ఇక్కడ ఉన్న ప్రాంతం చేమకుర్తి ప్రాంతం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వార్షిక మహోత్సవాల్లో బాలినేని శ్రీనివాస్ గారు వారు కూడా కుటుంబ సమేతంగా వారు కూడా పాల్గొనడం అనేది చాలా అదృష్టము. ఇక్కడ ఉన్న వారి మీదే కాదు ఈ ప్రాంత వాసులందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मणे नमो अस्मद्गुरे नमः पृथिव्यै नमः ओषधीभ्यः नमो राजे नमो वाचस्पतये नमो विष्णुवे सत्या। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
ఫ్లాష్ ఓం పునస్వాత్మా పునః పునస్పనో వసనేధ వసనేధ బ్రహ్మాణ పునః బ్రహ్మాణో బ్రహ్మాణో వసనేధ యజ్ఞైః వసనేధ యజ్ఞైర్వసనేధ వసనేధ యజ్ఞైః యజ్ఞైర్యజ్ఞైః మోక్షస్తు యతే సానకింజనైః నామపి చేతాం సిదేవి నమస్కారాలు. ముఖ్యంగా హరిహర క్షేత్రం 17వ వార్షికోత్సవం 4-5 తారీఖులో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4వ తారీఖు నేను మార్నింగ్ గణపతి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, అట్లనే భక్తులతో పాటు వేద పండితులు ఇటు హైదరాబాద్ నుంచి కానీ కొంచెం గుంటూరు, విజయవాడ నుంచి కూడా వచ్చి ఒక సాంప్రదాయబద్ధంగా వార్షికోత్సవ వేడుకలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా కూడా జరిపించడం జరిగింది. దీంట్లో చీమకుర్తి పక్కన గ్రామాలు కానీ, ఒంగోలు టౌన్ నుంచి కానీ, పక్క జిల్లాల నుంచి కానీ వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దీనికి విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి వారి ఆశీస్సులతో వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారు చిన్నస్వామి శ్రీ శ్రీ స్వాతేంద్ర స్వామి వారు రాత్రి దగ్గర ఉండే పడి పూజా కార్యక్రమం కానీ, ఈరోజు మహాపూర్ణావతి, తదుపరి కుంభాభిషేకం, అందరూ ఆ తర్వాత ఆశీర్వచనం ఇవ్వటం, వారు అనుగ్రహ పాఠాలు చెప్పడం అని కూడా జరిగింది. దీంట్లో ఈరోజు వేలాది మంది భక్తులు పాల్గొనడం చాలా సంతోషం. ఇట్లానే ప్రతి సంవత్సరం ఈ హరిహర క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నేను అందరూ కూడా కోరుతున్నాను, చీమకుర్తి పట్టణం కాదు, రాష్ట్రం కాదు, దేశం కానీ ఎవరైనా సరే ఇది హరిహర క్షేత్రం అనేది ఓన్లీ సిద్ధా కుటుంబం నిర్మించటం వరకే తప్ప అన్నిట్లో కూడా ప్రజలు, భక్తులు అందరూ కూడా భాగస్వాములు కావాలి. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు లోగా కూడా అతిరుద్ర యాగం సహస్ర చండీ చేసాం. సుమారు 2 లక్షల మంది పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరిగిన విధంగా జరగడం జరిగింది. అనేక మంచి మంచి కార్యక్రమాలు, కుంభాభిషేకం, ఇటువంటి కార్యక్రమం ఈ క్షేత్రంలో కొన్ని లక్షల మందికి అన్నదానం చేయడం జరిగింది. అటువంటి మహాక్షేత్రం ఇది. ఇటు అయ్యప్ప స్వామి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, కన్యకాపరమేశ్వరి కానీ, నగరేశ్వర పార్వతి కానీ, ఆంజనేయ స్వామి కానీ, ఇక్కడ భగవంతుడు అందరూ మనసారా ఇక్కడికి వచ్చి ప్రార్థించుకుంటే ఎవరు కోరికలు వారికి జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా భావించడంతో తండోపతండములుగా ప్రతి ఫెస్టివల్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ భక్తులు రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా, అట్లానే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ అన్ని ఛానల్స్లో కానీ, ప్రెస్లో కానీ కవరేజ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీరు ఫోకస్ ఇవ్వాలని కోరుకుంటాను. చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రం నందు 17వ కుంభాభిషేకం జరిగిందండి. దీనికి ప్రతి ఒక్కరికి కూడా మేము స్వామివారిది ఇలా జరుగుతున్న ఆహ్వానం పంపించున్నాము. చాలా వందల్లో వేలల్లో వచ్చారు భక్తులు. ఎందుకంటే చీమగుత్తులో హరిహర క్షేత్రంలో స్వాములందరూ ప్రతిష్ఠ అయిన రోజే చీమగుత్తులో గంగమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. తెల్లవారి రామతీర్థంలో గంగమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. కాబట్టి భక్తులు వేలల్లో వస్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను చూసి ఆ రోజే హరిహర క్షేత్రంలో మెట్ల పూజ కూడా జరుగుతుంది. స్వామివారికి వచ్చింది మెట్ల పూజ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా స్వామి స్వరూపానంద స్వామి గారు, స్మార్తానంద స్వామి గారు ఆశీస్సులతోటి, అట్లనే గుంటూరు దత్తుగారు, అంటే ఈ కార్యక్రమాన్ని అంతా వారి పర్యవేక్షణలో దగ్గరుండి వాళ్ళ బృందం చేత జరిపించారు. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కూడా నిన్న ఉదయం నుంచి అంకురార్పణ జరిగి ప్రతిదీ కూడా చాలా చక్కగా జరిగింది. ఈరోజే స్వామి వచ్చారు, చిన్నస్వామి వచ్చారు. ఆయన చేతిగుండా కుంభాభిషేకము, ఆశీర్వచనము అన్నీ జరిగాయి.
భక్తులు కూడా చాలా చక్కగా వందల సంఖ్యలో వచ్చారు బాగా. అలానే రాత్రికి హరిహరాదులకి ఒకే వేదిక మీద కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే ఈ కళ్యాణం వెంకటేశ్వర స్వామి వారికి శివుడికి అరుదుగా, చాలా తక్కువ అరుదుగా జరుగుతుంది ఒకే వేదిక మీద కళ్యాణాలు ఇద్దరికి కూడా. అందుకని ఇంకా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ స్వామివార్ల కళ్యాణాలు తిలకించి వారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా ఆహ్వానం మందించి వచ్చిన వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం విశాఖ పీఠాధిపతుల దివ్య కరములచే పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నప్రసాద వితరణ జరుగును.